ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు ఒక కొత్త అంటే ఇదివరకు ఎప్పుడు పెద్దగా అందరూ మాట్లాడుకొని ఒక నియోజకవర్గం సింగనమల నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఏం మరి అక్కడి నుంచి ఏమన్నా పవన్ కళ్యాణ్ జగన్ చుట్టమో చంద్రబాబు చుట్టమో వీళ్ళు ఎవరన్నా పోటీ చేస్తున్నారంటే కాదు. ఇదివరకు పోటీ చేసిన వాళ్ళ ఆ టైంలో కూడా అప్పట్లో కూడా డిస్కషన్ నడిచేది. ఎందుకంటే సింగనమలలో ఎవరైతే గెలుస్తారో అంటే ఏ పార్టీ ఆ ప్రాంతంలో గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో కూడా వస్తుంది అనే ఒక సెంటిమెంటు దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉంది రాష్ట్రంలో. అంటే ఆ ఏరియాలో కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా కాంగ్రెస్ గెలిచింది రాష్ట్రంలో, తెలుగుదేశం గెలిచినప్పుడల్లా తెలుగుదేశం గెలిచింది రాష్ట్రంలో. అంటే చాలా నియోజకవర్గాలు ఎట్లా ఉంటాయంటే అక్కడ కాంగ్రెస్ గెలిస్తే పైన టీడీపీ రావడం, లేకపోతే అక్కడ టీడీపీ గెలిస్తే పైన కాంగ్రెస్ రావడం, లేకపోతే అక్కడ వైసీపీ ఇక్కడ టీడీపీ, ఈ రకంగా ఉంటాయి కొన్ని నియోజకవర్గాలు. బట్ సింగనమల మాత్రం ఆ యొక్క ట్రెండ్ అనండి ఆ ప్యాటర్న్ని ఏ రోజు కూడా చేంజ్ అవ్వాల. ఎప్పుడు అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లాంటి సింగనమల నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. గత ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల్లో గెలిచారు టీడీపీ మీద, వైసీపీ తరఫున గట్టి మెజారిటీతోనే ఆమె గెలిచారని చెప్పుకోవచ్చు. నిజానికి అంత మెజారిటీని సాధించిన జొన్నలగడ్డ పద్మావతికి ఈ ఎన్నికల్లో కూడా సీటు దక్కాలి. ఆమె తప్ప మరొక ప్రత్యామ్నాయం అసలు వైసీపీలో ఎక్కడా లేదు. అయితే ఏడాది నుంచి సీన్ కంప్లీట్గా రివర్స్ అయిపోతూ వస్తుంది. సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ ఎస్టీలకి రిజర్వ్ అయిన మెజారిటీ స్థానాల్లో ఏ పార్టీ అయినా కూడా ఆయా వర్ణాలకు సంబంధించిన వాళ్ళని నిలబెడుతున్నా కూడా అగ్రవర్ణాలదే ఎక్కువ ఆధిపత్యంగా ఉంటూ వస్తుంది. అయితే ఈ నియోజకవర్గంలో ఆమెకి టికెట్ వచ్చింది అంటే ఆమె భర్త అయినటువంటి సాంబశివుడే మెయిన్ ఇక్కడ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరిది డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది రెడ్డి సామాజిక వర్గం, ఆమె ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చారు. సో అందువల్ల ఈ ప్రాంతంలో ఆమెకి డెఫినెట్లీ టికెట్ దక్కింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ సాంబారెడ్డి అంటారు, ఆయన సాంబశివారెడ్డి, ఆయన ఒక స్ట్రాంగ్ అనుచరుడుగా ఉంటూ వస్తున్నారు. సో పెద్దిరెడ్డి యొక్క సిఫార్సుతోనే జొన్నలగడ్డ పద్మావతికి ఇక్కడ సీటు దక్కింది అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా జొన్నలగడ్డ పద్మావతికి డెఫినెట్లీ టికెట్ దక్కుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ కాస్తంత తేడా వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె రకరకాల వ్యాఖ్యలు చేశారు ఈ ఏడాది స్టార్టింగ్లో. ఎస్సీ మహిళ అయితే మీ కాళ్ళు పట్టుకోవాలా, అందరి కింద అణిగిమణిగి ఉండాలా, మీ ఈగో సాటిస్ఫై చేయాలా అంటూ ఈ 5 ఏళ్ల టర్మ్లో ఎన్నోసార్లు మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక ఎస్సీ మహిళ అంటే అంత చిన్న చూప, అంత చులకన అంటూ డైరెక్ట్గా పేర్లతో సహా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, అట్లాగే అనంత వెంకటరామరెడ్డి అనంతపూర్, ఇట్లాంటి వీళ్ళందరి మీద కూడా ఆమె ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. నేరుగా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మరి ఆమె ఈ రకమైనటువంటి కామెంట్లు చేశారు. ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఫేస్బుక్ లైవ్లో ఆ వీడియో ఇంకా అట్లాగే ఉంది. సో ఇంతకు ముందు నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి విభేదాలు, తన నియోజకవర్గంలో వేరే వాళ్ళ యొక్క పెత్తనాలు, ఇవన్నీ తను భరించే ప్రసక్తే లేదని కామెంట్స్ చేశారు. తనకి సీటు దక్కకుండా వాళ్లే కామెంట్ చేస్తున్నారు, వాళ్లే ఆపుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరానప్పుడు నేను సిఫార్సు చేసినటువంటి అభ్యర్థి ఎట్లా పనికొస్తాడు అంటూ కూడా ఆమె కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భర్త సాంబశివారెడ్డి యొక్క మధ్యవర్తిత్వంతో ఎమ్మెల్యే సీటు యొక్క ఫైనల్ నిర్ణయం జరిగిపోయింది. పద్మావతికి మాత్రం టికెట్ ఇవ్వడం కుదరదు. ఆమె బదులుగా సాంబశివారెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళ టికెట్కి ఇస్తాము అనేసి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాంతో సాంబశివారెడ్డి ఆలోచనలో పడ్డారు. ఇంకెవరో అంటే వేరే వాళ్ళు ఎవరన్నా అయితే నియోజకవర్గంలో తన యొక్క ఆధిపత్యానికి ఇబ్బంది ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతో, అంటే ఇక్కడ ఓన్లీ సాంబశివారెడ్డిని అంటాం కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పల్లెటూరు తీసుకుంది, అందులో ప్రెసిడెంట్ని తీసుకుంది, ఎస్సీ నియోజకవర్గం లేదా ఎస్టీ నియోజకవర్గం ప్రెసిడెంట్స్కి వస్తారు. అంటే 90 లేదా 80% ఆఫ్ కేసెస్ చెప్తున్నాను నేను. ఇచ్చినప్పుడు
పేరుకే వాళ్ళని నిలబెడుతున్నారు. వీళ్ళు నిలబెట్టేసి వెనకాల అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం అనండి, అగ్రవర్ణాల యొక్క మాట నిలబడడం, వాళ్ళు జరిగిందే చెప్పడం, వాళ్ళు చెప్పిందే శాసనం అవడం, అవన్నీ జరిగిపోతున్నాయి. జస్ట్ వీళ్ళని క్యాండిడేట్స్గా పెడుతున్నారు తప్ప వెనకాలంతా వీళ్ళే నడిపించే పరిస్థితి ఉంటుంది. సో అట్లాగా సాంబశివారెడ్డి కూడా అంటే కేవలం ఊళ్ళలో ప్రెసిడెంట్లు కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్లైనా ఇంకొకళ్ళైనా కొన్ని ప్రాంతాల్లో, ఎక్కువ ప్రాంతాల్లో అట్లాగే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సాంబశివారెడ్డి కూడా ఇట్లాంటి ఆఫర్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆలోచించి టిప్పర్ డ్రైవర్ని బరిలోకి దించాలి అని అనుకున్నారు. ఆయనే ఎం వీరాంజనేయులు. ఈ వీరాంజనేయులనే ఈ సాంబశివరెడ్డి ఎందుకు ఎంచుకున్నాడు, చూస్ చేసుకున్నాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. పెద్దిరెడ్డికి సాంబశివరెడ్డి ఎట్లా ముఖ్యం అనిచ్చాడో సాంబశివరెడ్డికి ఈ వీరాంజనేయులు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రేంజ్ ఫాలోవర్ అనమాట. ఈ సింగనమల ప్రాంతం మొత్తం కూడా ఈ వీరాంజనేయులు ఈ ప్రాంతాల్లోనే ఉండేటువంటి వ్యక్తి. సో వీళ్ళది బండమేలపల్లి అని ఒకటి ఒక ఊరుంది. ఆ ఊర్లో వీళ్ళ ఫాదరు సర్పంచ్గా కూడా పనిచేశారు. సో ఇట్లా వీరాంజనేయులు సాంబశివరెడ్డి దగ్గర ఉండేలాగా చూసినటువంటి పని కూడా వీరాంజనేయులు ఫాదరే చేశారు చాలా సంవత్సరాల క్రితం. ఎంఏ ఎకనామిక్స్ చదివినటువంటి వీరాంజనేయులు బిఏడి కూడా పూర్తి చేశారు. ఈ రోజుల్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళే ఏదో ఒక చిన్న టీచర్లుగానో, ట్యూషన్ టీచర్లుగానో, జూనియర్ లెక్చర్లుగానో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. బిఈడి కూడా చేసి ఇట్లా ఎంఏ ఎకనామిక్స్ చేసినటువంటి ఈ వ్యక్తి ప్రైవేట్ స్కూల్లో అయినా పని చేయగలరు. కానీ అట్లాంటి వ్యక్తి అట్లాంటి జాబులు చేయకుండా ఏదైనా ఇట్లా టిప్పర్ డ్రైవర్ లాగా పనిచేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిస్కషన్గా మారింది. మరి టిప్పర్ డ్రైవర్ అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి ఈ వ్యక్తికి అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే చాలామంది ఈయన అసలు టిప్పర్ డ్రైవర్ కాదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఫాదర్ మాజీ సర్పంచ్, ఈయన భార్య ప్రమీళ కూడా రాష్ట్ర నాటక చైర్మన్కి ఏదో పనిచేశారు, చైర్మన్గా అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఈయన ఆస్తులు కూడా తక్కువ అని చెప్తూ ఉన్నారు. ఆ మధ్య బుట్ట రేణుక విషయంలో కూడా అట్లాగే జరిగింది. ఆమెకు పెద్దగా ఆస్తులు లేవని జగన్ చెప్పడం, అది ట్రోలింగ్కి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఈయన విషయంలో నేను ఆ మాట అనట్లేదు, ఈయనకేమీ ఆస్తులు జగన్ చెప్పింది నిజమే కావచ్చు, డెఫినెట్లీ అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అట్లాగని మరీ కడు పేదవాడు కాదు అనే మాట వినిపిస్తుంది. అట్లాగని బుట్టారేణుకులాగా కోటాను కోట్లు ఉన్నాయని కూడా అనుకోవడానికి లేదు. నిరుపేద కుటుంబం కాదు, కోటాను కోట్ల ఆస్తు ఉన్న కుటుంబం కూడా కాదు. ఇది కూడా మనం ఒకసారి గమనించాలి. ఆర్థికంగా పర్వాలేదు అనే పొజిషన్లో ఉన్నవాళ్ళు, అన్నిటికీ మించి వెనకాల ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలిగే సాంబశివరెడ్డి ఉన్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సాంబశివరెడ్డికి సంబంధించినటువంటి ఇసుక్కి సంబంధించిన అంశంలో వెనకుండి మొత్తం వీరాంజనేయులే చూసుకుంటూ ఉంటారని, ఇదంతా అక్రమ దందాన్ని కూడా టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ టిప్పర్ డ్రైవర్గా ఆ సందర్భంలో ఆయన అక్కడక్కడ పనిచేశారు తప్ప నేరుగా ఆయన టిప్పర్ డ్రైవర్ కాదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ప్రూఫ్స్తో సహా ఆరోపణ చేస్తోంది సింగనమల ప్రాంతంలో. అట్లాగే చంద్రబాబు నాయుడు టైంలో అంటే ఈ కాన్వర్జేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, చంద్రబాబు నాయుడు మొదట టిప్పర్ డ్రైవర్లకి అవకాశం ఇచ్చాడు జగన్ అని ఎద్దేవా చేయటం, దాని మీద జగన్ రివర్స్లో సమాధానం చెప్తూ నీ పాలనలోనే ఇతను ఇట్లా అయిపోయాడు, ఇట్లా చదువుకుని కూడా ఇతను ఎంఏ ఎకనామిక్స్ చేసి బీఈడీ చేసి కూడా మీరు చేసిన పాలన టైంలో ఇతనికి ఉద్యోగం రాలేదు, అందుకే టిప్పర్ డ్రైవర్ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇంకొకటి ఆర్థికంగా అంత ఇది లేదని. సరే ఆర్థికంగా ఎట్లా ఉన్నారనేది పక్కన పెడితే, సరే అప్పుడంటే చంద్రబాబు నాయుడు పాలన వల్ల వీరాంజనేయులకి టిప్పర్ డ్రైవర్గా చేసుకోవాల్సి వచ్చింది. పోనీ చంద్రబాబు జాబ్ ఇవ్వలేదు ఆ టైంలో కాబట్టి. మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, మరి ఎప్పుడెందుకు జాబ్ ఇవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ రివర్స్లో వైసీపీని జగన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చంద్రబాబు అయినా జగన్ అయినా ఈ మ్యానిపులేటివ్ పాలిటిక్స్ ఎట్లా అయిపోయిందంటే, చంద్రబాబు నాయుడు ఆ మాట అంటమే తప్పు. టిప్పర్ డ్రైవర్ అయితే వేలు ముద్ర వేసుకుంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకేమీ ఆత్మాభిమానం ఉండదా, వాళ్ళు పోటీ చేయకూడదా, గెలవకూడదా, ఆ మాట అంటే చాలా తప్పు. చంద్రబాబు ఏమనాలంటే, బినామీగా ఒకళ్ళ తరఫున ఇతను నిలబెడుతున్నారు అంతే తప్ప ఆధిపత్యం వెనకాల నుండి వేరే వాళ్ళు చేయడానికి ఇతను నిలబెడుతున్నారు కావాలని ఈ సాంబశివరెడ్డి అనేసి ఉంటే బాగుండేది. ఆయన ఎట్లా అంటూ ఆయన తప్పు. అయితే ఈయన అన్ని తెలుసు కూడా, జగన్మోహన్ రెడ్డికి సాంబశివరెడ్డి యొక్క ఆదేశాల మేరకే ఇతను నిలబడుతున్నాడు, అతను ఒక బినామీ టైప్లో ఇతను నిలబెడుతున్నారు అనే విషయం అందరికంటే బాగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి కూడా జనాన్ని మ్యానిపులేట్ చేయడానికి నేను ఒక
పేదవాడిని నించోబెడుతున్నాను, నేను ఒక అమాయకుడిని నించోబెడుతున్నాను, నేను ఒక వీకర్ సెక్షన్స్ నుంచి నించోబెడుతున్నాను అనేసి ఇట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకళ్ళతో మీరు జనాన్ని మ్యానిపులేట్ చేయడం మీద ఉన్నటువంటి మైండ్ ప్రజల్ని బాగు చేసే విషయాల్లో మాత్రం పెట్టట్లేదు. సో ఈ వీరాంజనేయులకు సంబంధించినటువంటి నిజానిజాలు అయితే ఇవి నాకు తెలిసినంత వరకు. సో మీకేమన్నా తెలిస్తే దాని గురించి డెఫినెట్లీ మీరు కూడా కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడదాము. సో రాష్ట్ర రాజకీయాల మీద మీకున్నటువంటి అవగాహనని కామెంట్ చేయండి.